మళ్ళీ వస్తారు రఫీ గారు. 1 by 1 మాట్లాడదాం. మనతోటి ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఎడికర్ విద్యా సంస్థల అధినేత. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడినా, గుడ్ ఈవినింగ్ ప్రసాద్ గారు ఇప్పటివరకు ఎవరు మాట్లాడినా వారు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. సో వారి ఒపీనియన్స్ వరకు ఉంటాయి. సో వారు ఎదుటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేయలేదని వీరి మీద వారు, ఇది సర్వసాధారణం. రోజు కూడా మాకు డిస్కషన్లో కూడా మాకు అలవాటే, మీరు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఒక విద్యా సంస్థల అధినేతగా, ఒక అనలిస్ట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మౌలిక వసతులు, సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేక ఊరికే బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బులు పప్పు బెల్లాల పథకాల కింద స్కీముల కింద పోవటం వల్ల ఎక్కువ పర్సెంట్ అసలు ఏం కావాలి రాష్ట్రానికి, అభివృద్ధికి ఏం కావాలి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు రాకుండా నివారించేందుకు ఖర్చు పెట్టాలి, రాకుండా ఉండేందుకు రోడ్లు, మెయిన్ రోడ్లు లాంటి వాటి మీద ఖర్చు పెట్టాలి. సో కరెంటు లాంటి వాటి మీద ఖర్చు పెట్టాలి, కరెంటు స్తంభాలు, ఎందుకంటే ఈ విపత్తులు వస్తే ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉంది ఈ రోడ్ల వల్ల, కరెంటు వల్లే మెయిన్. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి ప్రసాద్ గారు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. TV9 ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ కూడా ఒక అర్థవంతమైన చర్చ, కొన్ని పరిష్కారాలను చూపించాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా మనం పార్టీల పేరు చెప్పుకొని స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి మీరు 5,000 కోట్లు ఖర్చు పెడితే మేము 10,000 కోట్లు ఖర్చు పెట్టామని కాదు. చాలా మంచి టెక్నాలజీ ఉంది మన దగ్గర. ఎలా అంటే ఒక సిగ్నల్ జంప్ చేస్తే ఆకుండా వెళ్ళిపోయిన ఇంటికి చక్కగా చలానా వచ్చి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసేంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. పోయిన గవర్నమెంట్ లో ఒక ముఖ్యమంత్రి నివాసం పర్మిషన్లన్నీ సక్రమంగా లేవు అని చెప్పి ఐడెంటిఫై చేసి ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం సదరు మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని కూల్చడానికి ఉపయోగించినటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి ఈ టైంలో వాళ్ళు టెక్నాలజీని దానికి కాకుండా పోయినసారి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఏ ప్రాంతాల్లో జరిగింది, ఎన్నిసార్లు కొండ చర్యలు విరిగి పన్నాయి, జారి పన్నాయి, తిరుమల లాంటి పవిత్రమైనటువంటి ప్లేస్ లో ఎన్నిసార్లు జరిగింది, లంక గ్రామాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, బై గుడ్ ఆర్ బ్యాడ్ గాడ్స్ గ్రేస్ ఏంటంటే మనకి లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి రాష్ట్రం ఉంది. విపత్తులు అనేవి సహజంగా వస్తాయి, వాటి మనం ఆపలేము, మనం చేతులు లేదు. వచ్చినప్పుడు ఎక్కడ నష్టం జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుని దాని దిశగా మేము ఈ పని చేసాము. ఎందుకంటే వెరీ పిటిఫుల్ అండి. ఈ రోజు న్యూస్ చూస్తుంటే మనం ఎడిపోతున్నాం. మేధావర్గం, సోకాల్డ్ మేధావర్గం ఎడిపోతుంది. ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నిజాన్ని నిగ్గు తెచ్చే వాళ్ళు లేరా? గుంటూరు విజయవాడ నేషనల్ హైవే కనెక్ట్ చేసే టోల్ గేట్ దగ్గర మునిగిపోవటం ఏంటి? అదే కదా, అక్కడ వాహనాలు మునిగిపోవటం ఏంటి? అతి పెద్ద టోల్ గేట్ కాజా టోల్ గేట్ ఏరియా మునిగిపోవటం ఏంటి? విజయవాడ బస్ స్టాండింగ్ మునిగిపోవటం ఏంటి? విజయవాడలో ప్రముఖమైనటువంటి బజార్లన్నీ కూడా అంగళ్ళు మునిగిపోవటం. విజయవాడ ఇప్పుడు స్టిల్ నేను మా దాంట్లో కరెంట్ పూర్తిగా లేదండి, మధ్యలో ఎప్పుడైనా నేను డిస్కనెక్ట్ కావచ్చు. ఈ టెక్నాలజీని దానికి ఉపయోగిస్తే బాగుంటుంది అనేది నేను నేరుగా పాయింట్ లోకి వస్తున్నాను. మేనిఫెస్టోలో మేము ఇచ్చేస్తాం, వాళ్ళకి 2 పిల్లలకు చదువు చెప్పిస్తాం అంటే మేము 4 చెప్పిస్తాం, మేము దత్తత తీసుకున్న కూడా చదువు చెప్పిస్తాం, లేకపోతే చదువుకున్నటువంటి యువతకు మేము పెన్షన్ ఇస్తాం, 20 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం అని ఒకటి. ఈ కాదు మనకు కావాల్సిందే. ఒక ముఖ్యమైనటువంటి ఒక సామెతను గుర్తు చేస్తాను. చేపల్ని పంచకూడదు, చేపల్ని పంచితే వండుకొని తినేస్తారు, చేపలు పట్టడం నేర్పించాలి. ఎగ్జాక్ట్లీ అది స్వయం శక్తి మీద ఉంటాం. అంటే 1967 సబ్జెక్టెడ్ టు కరెక్షన్ మోస్ట్ ప్రాబుల్. ఎందుకంటే నేను పుట్టిన తేదీకి దగ్గరగా ఉంటది. ఇప్పుడు మనం కొన్ని లక్షల ఎకరాలకి సాగు చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ని ఆ రోజు దాన్ని ప్రారంభించారు 1967లో. అది కనుక ఇవ్వకపోతే ఆ గవర్నమెంట్ ఇంకొక 10 సంవత్సరాల పాటు ప్రతి ఇంటికి కూడా ఒక బియ్య బస్తానో లేకపోతే కందిపప్పు లేకపోతే ఆయిల్ ఇచ్చేసేయచ్చు, దాన్ని తాయిలాలు పంచడం అంటాం. ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు టెంపరీగా బెనిఫిట్ అవుతారు కానీ శాశ్వతంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేసేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకు ఉండదు. అందుకనే నేనైతే ఒక డిమాండ్ చేస్తాను బ్రహ్మనాయుడు గారు, మేనిఫెస్టోలో భవిష్యత్తులో నేనేం చేస్తాను అని చెప్పి పెడతారు. మేము అది ఇస్తాం, అయితే మేము ఇది ఇస్తాం, మేము 2కి ఇస్తాం, మేము 4కి ఇస్తాం, పొలం ఇస్తాం, 2 అంతస్తు బిల్డింగ్ ఇస్తాం, 2 బెడ్రూమ్. కనీస అవసరాలు డోలీలో ఇప్పటికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం డోలీలో 4 మోసుకొని పోయే ప్రాంతాలు ఇంకా కనిపిస్తా ఉన్నాయంటే
ఈ టైప్ ఆస్ రావడం చాలా సిగ్గు చేయడం చెప్తా ఉంటాను. ఎంత తక్కువ మాట్లాడుకుంటే రాజకీయ పార్టీల గురించి అంత మంచిది. నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ వాదాలకు పనికి వస్తాయి. మనం నిజంగా మానవతావాదానికి చాలా దూరంగా వెళ్తున్నాం. అది మాత్రం నేను గంటాపదంగా చెప్పగలను. దుర్గ గుడి కొండ చర్యలు విరిగి పడతాయి. దుర్గ గుడి కొండ మీద ఉంది. తుఫాన్లోని విపత్తులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఏమి మొన్న తీసుకొచ్చి అమరావతి నిర్మాణ ఆమోదయోగ్యం కాదు అని ఐఐటి బృందం చేత ప్రకటించినటువంటి టాలెంట్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దుర్గగుడికి శాస్త్ర పరిష్కారం ఎందుకు కొనుక్కోరండి? ఆ సదరు ఐఐటి ప్రొఫెసర్లందరినీ తీసుకొచ్చి దుర్గగుడికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడకూడదు అంటే మనం ఏం చేయాలి అని చెప్పిన ఒక ఐఐటి బృందాన్ని వేసి నిపుణులు దాన్ని శాశ్వత పరిష్కారం చేయలేరా? కొద్దిపాటి వర్షాలకి మునిగిపోయే లంక గ్రామాలు ఉన్నాయి. బితుకు బితుకు అంటూ బతుకుతుంటారు. చిన్నపాటి వర్షాన్ని కూడా మీకు నాకు తెలీదు, మనం బిల్డింగ్ లో ఉంటాం కాబట్టి. అటువంటి వాటిని ఎంతమందిని మనం ప్రొటెస్ట్ చేయగలిగాము? అటువంటి వాళ్ళకి ఎంతమందికి శాశ్వతమైనటువంటి ఆ నివాసాన్ని మనం అందించగలిగాము అనేటువంటి దాన్ని, ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసాము, ఎటువంటి రోడ్ల నిర్వహణ మనం ఉంది, గుంటలు లేనటువంటి రోడ్లు చేయగలిగామా? మేనిఫెస్టోలో అది పెట్టేటట్టయితే ప్రజల ముందుకు రాండి అని చెప్పని మీ చర్చ ద్వారా తెలియజేసి చాలా ఆవేదనతో చెప్తున్నాను నేను. మీరు ఎక్కువ చేశారా, వీళ్ళు తక్కువ చేశారా, వాళ్ళు ఎక్కువ చేశారు కాదు, మానవతావాదానికి చాలా దూరంగా ఉన్నాం అన్నమాట. ఎటువంటి దుర్భరమైన పరిస్థితి ఉందండి. వాళ్ళ పడిన వర్షం ఉంది. అసలు ఏంటండి, మహానగరాలు ఏంది, క్యాపిటల్ రీజియన్ లో ఉన్నటువంటి ఏరియాలు మొత్తం మునిగిపోవడం ఏంటండి? ఏం చేస్తాం మన సాంకేతిక మొత్తం? మరి అలాంటప్పుడు రాజధాని ఎలాగా సేఫ్ ప్రసాద్ గారు, మరి మన అమరావతి రాజధాని ఎలాగా సేఫెస్ట్ అవుతుంది మనకి? సేఫెస్ట్ కాదు కదా సార్. ఐఐటి దానికి బృందం ఉంది, దానికి సర్టిఫై చేశారు. అంత ఆషమాషి కాదు కదా అది. ఇప్పుడు నేను అది ఆమోదయోగ్యమైన అంటే దాంట్లో ఉన్న మిత్రులు ఒక లేచి అది ఆమోదయోగ్యమైన కాదని చెప్పొచ్చు. ఆ పరీక్ష చేసిన తర్వాత కదా మనం వచ్చాము. అడగండి రఫీ గారు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది సార్. ఒక నిమిషం ప్రసాద్ గారు మిమ్మల్ని రఫీ గారు అడుగుతా ఉన్నారు ప్రశ్న. అడగండి రఫీ గారు. చెప్పండి. హైదరాబాద్ కూడా వర్షం వస్తే మునిగిపోతా ఉంది, మద్రాసు మునిగిపోతా ఉంది, బొంబాయి అయితే ఎప్పుడు మునిగిపోతా ఉంటది. ఇవన్నీ కూడా రాజధానులే కదా. హైదరాబాద్ కి, బొంబాయికి, చెన్నైకి, గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్నటువంటి రహదారికి తేడా తెలుసుకోండి సార్. అది కాంక్రీట్ జంగిల్. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్. నేను కూడా దాంట్లో సిస్టమ్ లేదు. నిజాం డ్రైనేజ్ వ్యవస్థ దాంట్లో ఉంది. మనం ఇప్పుడు ఆలోచనలో ఉన్నాం కదా. మనం రోజు వర్షం పడతా ఉంటది, పెద్ద పెద్ద వర్షాలు, 90 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్. అక్కడ కూడా రాజధాని ఉంది. మద్రాసు కూడా అనేక సార్లు వర్షంలో మునిగిపోయింది, అక్కడ కూడా రాజధాని ఉంది. హైదరాబాద్ ఎప్పుడు మునిగిపోతా ఉంటుంది, అక్కడ కూడా ఒక రాజధాని ఉంది. సో ఇక్కడ కూడా మునిగిపోయినా పర్లేదు అంటారు. అన్నప్పుడు రఫీ గారు, రమేష్ గారు, దయచేసి ప్రసాద్ గారికి చల్లేట్ గా ఇచ్చాం సమయం. దయచేసి మీరు ఆగండి, వారు కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాం. చెప్తున్నది ఏంటంటే, అమరావతి అనేది రాజధానికి ఆమోదయోగ్యమైన ప్రదేశమేనా అన్నటువంటి డిబేట్ లో కంటెంట్ డిస్కస్ చేస్తాను. నేను చెప్పేది కాదు. విపత్తులు వేరు, వర్షాలు పడతాం, వరదలు రావడం వేరు. దానికోసం మనం స్పందించేటువంటి విధానం, అసలు నిత్యం మనకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి కొరకు మన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఏం చేసినాయి, ఏం చేయబోతున్నాయి. నేను చెప్తున్నా కదా, మేనిఫెస్టోలో ఫ్యూచర్ వద్దు. ఫ్యూచర్ లో మీరుంటారో, ఏ గవర్నమెంట్ ఉంటుందో మాకు తెలీదు. పాస్ట్ ని మీకు చేయొచ్చండి. మీరు మేనిఫెస్టోలో పాస్ట్, మేము గతంలో ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేసాం, మేము గతంలో విపత్తు నివారణకి ఈ చర్యలు తీసుకున్నాం, మేము గతంలో ఈ ఘాట్ రోడ్డుని పర్మనెంట్ గా శాశ్వత పరిష్కారం చేశాం. ఒక ఇందిరాగాంధీ లాగా మిగిలిపోతారు చరిత్రలో. 1967లో ఎప్పుడో నాగార్జున సాగర్ కట్టారు. 1967లో. అంతకంటే ముందు 1962లో కాటన్ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. 1962 సంవత్సరంలో మన కళ్ళ ముందు 2019లో కాళేశ్వరం జరిగింది. ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారాలు అని చెప్తాను. అలానే మనకున్న టెక్నాలజీతో ఎక్కడైతే విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి, ఎక్కడైతే ఎక్కువ జన నష్టం, ప్రాణ నష్టం ఉంటుంది, వాటిని ఐడెంటిఫై చేసి మా గవర్నమెంట్ దీన్ని ఇంత పర్సెంటేజ్ వరకు చేయగలిగాం. నెక్స్ట్ మా గవర్నమెంట్ ఈసారి ఛాలెంజింగ్ గా తీసుకోండి. మీరు 10% దీన్ని అవాయిడ్ చేయగలిగారా, మేము 20% దీన్ని అవాయిడ్ చేయగలుగుతాం. అంతేగాని ఇది రాగానే అడౌట్ చేసేసి హెలికాప్టర్లో
వాళ్ళకి మందులు పంచి లేకపోతే బ్రెడ్లు పంచేసేసి పులిహార పొట్లాలు అందించేస్తే అది శాశ్వత పరిష్కారం కాదు. రైట్. మన కళ్ళ ముందు చాలా సమస్యలు ఉన్నాయి, దానికి ధీటుగా స్పందించాలి. పార్టీలకు అతీతంగా స్పందించాలి, డిస్కషన్